ఇక బండి సంజయ్ సార్ ఈ నడుమ మంచిగానే అరుచుకుంటున్నాడు ఇక ఏం తెలియకుండా ఇక గట్టిగానే అరుచుకుంటున్నాడు ఇటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని. ఇక మరి గతంలో మనం చూసినాం ఇక నయీం కేసు ఇటువంటి పెద్ద పెద్ద కేసులు మనం చూసినాం. ఇక మరి నయీం సంగతి ఏడుకోయింది. ఇక మరి కాంగ్రెస్ వాళ్ళు కావాల్సి దాపెడుతున్నారా అని చెప్పి ఓ గీతీరు అరుచుకుంటున్నాడు. కానీ ఇక మరి బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేసిరు సార్ ఇన్ని రోజులు అని చెప్పి ఇటు బండి సంజయ్ సార్ నడుచుకుంటున్నాడు. ఇక మళ్ళీ ఈ నయీం ఎందుకు వచ్చింది ఏం సంగతి అని చెప్పి పరిశాన్ అవుతున్నారా. ఇక ఒకసారి ఉచ్చట చూడుండ్రి. ఇక తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఇక అయిన సంఘటనలు ఏమేమి ఉన్నాయని చెప్పి మళ్ళీ ఒకసారి పారబట్టి దొవుతున్నాడు మన బండి సంజయ్ సారు. ఇక మరి ఆ నయీం గాని కేసు ఏమైంది, ఇక లోరోరు ఉన్నారు, వాడు అక్రమంగా ఎంతగానం సంపాదించిండు, అవన్నీ ఆస్తులు ఎటు పోయినాయి అని చెప్పి గీ తీర్లు అరుచుకుంటున్నాడు. అది ఆ నయీము సంబంధించిన కేసును మీరు తవ్వితే చాలా మంది చాలా పార్టీల నాయకుల బండారం అంతా బయటపడుతుంది. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు దానిలో, వాళ్ళ హస్తం ఉంది దానిలో. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా దీనిలో ఉన్నారు. చాలా మందికి నయీం కేసు అంటే భయపడతారు, బాధ అనిపిస్తుంది వాళ్ళకి. ఒక నయీం దగ్గర నయీం సంపాదించిన ఆస్తులు ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ఆస్తులను చూస్తే ఒక జిల్లాను 2-3 జిల్లాను పూర్తిగా పరిపాలించవచ్చు, అన్ని వేల కోట్ల రూపాయలు అని చెప్పి అప్పుడే విచారణ అధికారులు చెప్పారు. ఇన్నర గదుల్లో నయీం గాని అక్రమ ఆస్తులతో 3-4 జిల్లాల జీవితాలే మార్చొచ్చంట. గంతగానం సంపాదించిండాడు అక్రమంగా. ఇక మరి ఈ కాళేశ్వరము కాంగ్రెస్ కథ ఏంది సారు? ఇంకో పేరుతోనో మీరు కాళేశ్వరం మీద విశ్వాసం ఎక్కడిది మీకు? కాంగ్రెస్ పార్టీకి అధికారంలో లేనప్పుడు సిబిఐకి ఇవ్వాలని మీరే అన్నారు. అధికారంలోకి వచ్చాక సిబిఐకి ఇస్తే మేము విచారణ చేస్తామంటే మీరే ముందుకు వస్తలేరు. సిట్టింగ్ జడ్జితో విచారణ ఇప్పటికే 100,000 కేసులు పెండింగ్ ఉన్నాయి. వాళ్ళే చచ్చిపోతున్నారు. ఉన్న కేసులను విచారణ చేయలేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ ఈ కేసు ఇస్తే ఎప్పుడు విచారణ జరుగుతుంది? ఇప్పుడు సిబిఐకి ఇస్తే అది మొత్తం కేంద్రంకి వెళ్ళిపోతుంది కదా సారు. ఇక ఆ తర్వాత ఇక మోడీ అమిత్ షా సార్ ఇద్దరు కలిసి చేసిర్రు. ఇక పకడ్ బందిగా వాళ్ళే దర్యాప్తు జరిపించిరు అని చెప్పి మీరు చెప్పుకుంటారు. అట్లా కాంగ్రెస్కి వచ్చే పేరు ఇక మీకు వస్తుంది అని చెప్పి ఇక భయపడి ఇక మరి సిబిఐకి ఇష్టట్టు అయితే తెలుస్తలేదు. ఇక మరి ఏమో సారు, తెలంగాణ ప్రజలైతే ఆగమవుతున్నారు. ఇక కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి ఎప్పుడు నిధులు వస్తాయో ఎప్పుడు బాగుపడతామో అని చెప్పి చూస్తూ ఉన్నారు. ఇక పాపం ఈ తెలంగాణ ప్రజల బతుకులు ఎన్నడు మారుతాయో ఏమో.